నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. 14,300 ఉన్నది రూ. 60 తగ్గింది గోల్డ్. 15,600లో 16,600లో ఉంది 24 క్యారెట్ గోల్డ్. సిల్వర్ ఫ్యూచర్స్ 288లో ఉంది. బ్రెంట్ ఏమో 91 అంటున్నారు. 91 కన్నా మీద ఎక్కువ ఉండొచ్చు. స్పాట్‌లో 110లోనే ఉంది ఇప్పుడు. రూపీ ఏమో 92.70 అండ్ 92.80లో ఉంది. ఇక ఇండస్ట్రీస్ ఎక్కువ చూసే యూజ్ లేదు. ఎందుకంటే మార్కెట్ కింద మీద అవుతుంది. ఇప్పుడు ఈ 74 పాయింట్స్ పాజిటివ్‌లో ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ 2% కాలే. టాటా పాసెంజర్ వెహికల్ 2% అవుట. టాటా కమర్షియల్ వెహికల్స్ 1.8, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.6, ఐడిఎఫ్సి 1.5, తంగంబైల్ 1.2, -1 M&M. ఒకటి టపాస్ లిస్ట్‌ని పైన తీయండి. కావాల్సిందేమో 1, 2, 1, 2 కన్సిస్టెంట్. యూఎస్ తేరానంతా మంచి గట్టి కొట్టుకున్నట్టు ఉంది. అలాగే మేమిద్దరం కలిసిపోయాం. శుక్రవారం ఏమో మేమిద్దరం ఇదైపోయాం అని హోమస్‌ని తీసేసామని చెప్పారు. యూఎస్ అండ్ తేరాను 2 గట్టిగా దెబ్బలాడుకున్నాయి. అందరు నిఫ్టీ ఏమో 700 పాయింట్స్ 600 పోయినా అందరూ మాట్లాడుతుంటూ ఉండేవారు. నెక్స్ట్ మధ్యాహ్నంకేమో హోమస్ అంతా క్లోజ్ చేస్తా అని చెప్పారు. దీనికి మధ్య అవసరం చేసి మనకి మధ్యలో 2 ఇండియన్ కపుల్ పైనకొచ్చారు. తేరాన్ డమాల్ అని కాల్చేసింది. దాంట్లో కొట్టడంలో ఇద్దరు ఇండియన్ మనుషులేమో చనిపోయారు. మూడో మనిషి లేరు తెలీదు. ఇది ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ చెప్తున్నారు. దీనివల్ల మీకు చెప్పాం. ఇదే చైనా కప్పులొద్దు ఇరాన్ కొడతారా? కొట్టరు. ఎందుకంటే జీజీపీది ఇజ్రాయెల్ ఈజ్ మై ఫాదర్ ల్యాండ్ అని చెప్పలేదు. ఈ 3 చావల కారణం ఇజ్రాయెల్ ఈజ్ మై ఫాదర్ ల్యాండ్ అని చెప్పడం వల్ల జరిగింది. ఏం చేయాలండి తెలుసుకొని చేయాలి. ముగ్గురు వెళ్ళిపోయారు. ఇక మీదైనా మంచిగా కరెక్ట్‌గా ఉంటామని తెలుసుకుంటాం. 3 మనుషుల దాకా జీవితం తెలుసుకొని పవర్‌లో నడిచారంటే మంచిదే. చైనాకి జరుగుతుందా అని ఆలోచించండి. గ్లోబల్ గ్రోత్ బుస్ అని గాలిల్లిపోయింది. వార్ వ్యూలో ఇన్ఫ్లేషన్ పెంచని చెప్తున్నారు. టాక్స్ ప్లేషన్ పెరుగుతుందంటున్నారు. హోమస్‌లో టెన్షన్ పెరిగింది. ఎల్‌పీజీ సప్లై బుస్ అని తగ్గిపోయింది. ఇది ఇప్పటివరకు ఇరాన్‌లో రూపాయలను కొనేవాడు అతను. ఇప్పుడేంటంటే మన ఫాదర్ ల్యాండ్ అని చెప్పి యువాన్‌లో ఇచ్చే అవకాశం ఉంది. గోల్డ్ అలాగనే పడుకునే ఉంది. అక్షయతస్త్రాలు కూడా మనుషులు పైనకొచ్చి గోల్డ్ కొనలేదు. కన్జంప్షన్ తగ్గిపోయింది. ఎందుకంటే మార్కెట్ పడుకుంది. నిత్యావసర రేట్లు చాలా ఎక్కువగా ఉన్నది. జ్యువెలరీ స్టాక్స్ అంతా మిక్స్డ్ రిటర్న్స్. ఒక సైడ్ చూసిన తంగమైన ఒకే లెవెల్‌లో పెరిగిపోయింది. కళ్యాణ్ ఏమో 17% పడిపోయింది. పీపుల్ ఏమో ఈటీఎఫ్‌ని ప్రిఫర్ చేస్తున్నారు ఓవర్ ఫిజికల్ జ్యువెలరీ కన్నా. ఈ ఈటీఎఫ్‌లో ఏంటి ప్రాబ్లమ్ అయిపోయిందంటే 50% వాళ్ళ ఒరిజినల్ తీసుకోవచ్చా? 50% మంగాజా ఆడొచ్చని ఉంది. టాటా ట్రస్ట్‌లో ఒక అమెండ్మెంట్ వస్తుందని అనుకుంటున్నాను. చాలా క్లస్టర్స్ మారుస్తారు కూడా. ఐటీసీలో ఒక న్యూస్ సోప్ గురించి చాలా కాలం నుంచి మాట్లాడలేదు. ఫియామా అని బ్రాండ్ నేమ్. ఈ ఫియామా అని 1000 crores కంపెనీ మారుస్తున్నాం అని చెప్తున్నారు. ప్రీమియం పర్సనల్ కేర్ ఎక్స్పెన్సెస్ ఈ ఆర్డినరీలో అంత డబ్బులు ఎట్లేవు. కేసేపు రికవరీలోనే డబ్బున్న పార్టీకి అయ్యండమని చేసే దాంట్లో మన ఫియామా ఐటీసీ తలకి ఎఫ్ఎంసీ గ్రూప్ చెప్తున్నది. ఇది ఐటీసీ ధర ఫుడ్ గ్రూప్ ఏం చెప్తున్నారంటే మేము ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ చేసి హెల్త్ అండ్ ఎనర్జీ డిమాండ్ని పెంచుతాం అలాగని చెప్తున్నారు. దీంట్లో సన్ఫీస్లో ఒక ప్రోటీన్ డ్రింక్, దాని తర్వాత ఫార్టిఫైడ్ బిస్కెట్, 14 వల్ల ఫార్టిఫైడ్ చేసిన ఆట, యోగా బార్ ఇలాంటివన్నీ చాలా ప్రోడక్ట్స్ని వాళ్ళు తెస్తున్నారంటున్నా అని చెప్తున్నారు. ఈ చాలా ప్రోడక్ట్ని తెంచి ఆల్రెడీ ఇండియాస్ లార్జెస్ట్ ఫుడ్ కంపెనీ అయిపోయారు. ఇంకో సైడ్లో అది పెరుగుతూనే ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంది కదా, ఈ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఉన్నాయి కదా, అది కూడా రేటు పెరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే కాస్ట్ ప్రెషర్ ఉన్నది. ఎందుకంటే వైర్ చేయడానికి అన్నిటికీ ప్లాస్టిక్ కావాలి. ప్లాస్టిక్ పార్ట్స్ అన్నీ కావాలి కదా. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది కదా. ఇదంతా పెరుగుతూనే ఉంది. సిప్లాకి గోవాలో ప్లాంట్‌లో 2 యూఎస్ అబ్జర్వేషన్స్ వచ్చాయి. దీంట్లో పెద్ద ప్రాబ్లమ్ ఎట్లేదు, చిన్న ప్రాబ్లమ్. ఇది డెఫినెట్లీ మానిటర్ చేస్తేనే సరిగ్గా అయిపోతుంది. నియంత్రణలో ఈ ప్లాంట్ నుంచి ఇది తీసుకోవద్దు, అది తేవద్దు. సార్‌కి ఎక్కువ బాధ కూడా ఎట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. వెయిట్ లాస్ ఏమో ఇప్పుడు సగం పొటెన్షియల్స్‌లో వెళ్తాది. అలాగని ఎల్లి ఇండియాలో చుక్కుతున్నారు. ఎందుకంటే అవైలబిలిటీ ఎలాగుంటుంది, కన్‌స్ట్రెయింట్స్ ఎలాగుంటుంది, చాలా కాస్ట్‌లీగా ప్రోడక్ట్ ఉండడం వల్ల యాక్సెస్ చాలా ఎక్కువ ఉండదు. యాక్సెస్ కూడా కాస్ట్ డబుల్ అవడం. 50% ఆఫ్ పొటెన్షియలే
ఇది వెళ్తుంది అలాగని చెప్తున్నారు. నెక్స్ట్ అవుతున్నది ట్రెంట్ 2005 నుంచి 3,000 కోట్లు ఫండ్స్ ఫిక్స్ చేస్తారు. యాక్సలరేట్ ఎక్స్పాన్షన్ దీంట్లో చాలా స్టోర్స్ ఓపెన్ చేస్తారు. దీనికంతా డబ్బులు అవసరం ఉంది. దీనివల్ల దీంతో రీటైల్ గూడ్స్ స్టోర్ ఇది. ఎగ్జిక్యూషన్ మాత్రం ఒకటి రిస్క్. నీట్గా డబ్బులు ఎక్కలేసి గోల్ చేసేసారు. ట్రెంత్లో ఒక బోనస్ వస్తుంది అని చెప్తున్నారు. బుల్లిలో గుండె సూది ఇది. దీని దగ్గరికి వెళ్ళి కట్టుకున్నారంటే మీకు కన్ను గుచ్చుకుందని నొప్పేస్తుంది. దీనివల్ల అందుకు వెళ్ళకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తున్నా కేకే మిశ్రీలాగా అప్పుడే రబ్బర్ లాగా లాగి ఇంకా లాగుతూనే ఉన్నారు. డివిడెండ్ ₹13 స్పెషల్ డివిడెండ్ ₹2.5 ఇచ్చారు. దాని 15.5% ఏమో డివిడెండ్ ట్యాక్స్, ప్రాఫిట్ 9%. కానీ డిపాజిట్ గ్రోత్ నాకు పెద్దగట్లేదు. ఇదే రా చూసామంటే ఐసిఐసి కూడా ఇలాగనే ఉంది. వాళ్ళు కూడా 8.5% గ్రోత్, ప్రాఫిట్ 8.5% గ్రోత్, ప్రాఫిట్, డివిడెండ్ 12.5% ఇచ్చేశారు. ఎస్ బ్యాంక్ ఏమో 45% ప్రాఫిట్ గ్రోత్, నెట్ అనేవి లోయర్ ఎన్పిఎస్. ఇంకా పెద్దగా లెండింగ్ స్టార్ట్ చేయలేదు. కేర్ఫుల్గా చూసుకొని చేయండి. 81 బాండ్స్ జడ్జ్మెంట్ ఎగ్నెస్ట్గా నాకు వచ్చిన కూడా ప్రాబ్లం లేదు, మేము క్యాష్ సెటిల్ చేస్తామని చెప్తున్నారు. బేసికలీ ఏంటంటే క్యాపిటల్ రేట్ ఇచ్చేస్తారు. అందుకని సుమిటమో కార్పొరేషన్ దగ్గర చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో కేకే మిశ్రీ తలకి పొజిషన్ పెస్తున్నారు. ఇండియన్ బ్యాంక్లో ఏం చెప్తున్నారంటే ఇది వరకు చూసామంటే చాలా వరకు ఇంపాక్ట్ చాలా తక్కువగానే ఉంది. పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఎస్ఏసిఆర్లోని. చాలామంది అక్కడ నుంచి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడే మనకి ఇంపాక్ట్ తెలుస్తుంది, అప్పుడే నొప్పేస్తుంది. ఓకే, ఇంటికి ఏం చెప్తున్నారంటే గైడెన్స్ చాలా వీక్గా ఇచ్చారు. ఏ గ్రోత్ మ్యాక్రో హెడ్విన్స్ వాళ్ళకి చాలా బాధ వేస్తున్నది అని చెప్తున్నారు. KF3 నామ్స్లో కార్ రేట్ ఏమో గొప్పని 1.5 లాక్ పెంచి నెడికి వస్తుంది. యాక్సలరేటెడ్ ఈవీ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది. ఇది టాటాకి మంచిది. బజాజ్ ఆటో కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్లో వెళ్తుంది. అది చాలా మేము చూసినప్పుడేమో మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు కన్సిడర్ చేయకండి. మార్కెట్ షేర్ తగ్గుతుంది. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ షేర్ ఎందుకు పడుతుందంటే వాళ్ళతో స్కూటర్ లేదు. దానివల్ల ఉన్న స్కూటర్స్ అంతా ఈవీ స్కూటర్స్. ఈ సంవత్సరం అది పుష్ చేస్తా అని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏమో మార్కెట్ డామినేట్ చేస్తున్నారు. 2030లోనేమో 75% ఏమో ఎలక్ట్రిక్ 3 వీలర్ మరిపోతుంది. ఒక లెవెల్లో జిఎస్టీ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇంకో సైడ్లో నిత్యావసర రేట్లు పెంచి కొద్దిసారి చేసింది. వార్ వల్ల రాకెట్లు పెరుగుతుంది. రాకెట్లు పెరగడం వల్ల మన ఇండస్ట్రీ చాలా కష్టంలో ఉంది. హోటల్ ఇండస్ట్రీకి గ్యాస్ రావడం లేదు. కుకింగ్ ఇలాంటివన్నీ ఇండస్ట్రియల్ యూనిట్స్ కన్నిటికీ గ్యాస్ ప్రాబ్లం ఉన్నది. ఇంకా అవైలబిలిటీ లేదు ఇంకా కొనడానికి. ఇది అవుతుంది ఇవాళ న్యూస్. ఇవాన్లోనే ఇండియా ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇండియా ఏమో చైనాకి లేపుతుందా అలాగని మనం అందరూ అడుగుతారు. ఓవరాల్ చూస్తుంటే మార్కెట్ చాలా వీక్గా ఉంది. వచ్చిన న్యూస్ కూడా వీక్గానే ఉంది. దీనివల్ల మనం కేర్ఫుల్ అవ్వండి. మనకు కావాల్సిన సరుకు అంతా అప్పుడప్పుడు మనకు కావాల్సిన టైంలోనే చూసుకొని కొనడం వల్ల బెటర్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. पहिला రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది సెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో ₹99 ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లలు ఇంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.